అస్సలాము అలైకుం, నమస్తే ఫ్రెండ్స్. మనకి సంక్రాంతి వస్తుంది కదండి జనవరిలో. అయితే అప్పుడు మనం అందరం కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఆ సిచ్యువేషన్లో మనకి రైల్ టికెట్స్ కానివ్వండి, లేకపోతే బస్ టికెట్ కానివ్వండి, సర్వర్ బిజీగా రావడం వల్ల ఏది మనకి అందుబాటులో ఉండదు కదా. అలాగే ఒకసారి బుక్ చేసుకున్నా కూడా బస్ టికెట్ బుక్ అవ్వకుండా అలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా. రైల్వే టికెట్స్ కూడా సర్వర్స్ బిజీగా రావడం వల్ల మనకి టికెట్స్ త్వరగా బుక్ అవ్వవు అనమాట కొన్ని సందర్భాల్లో. అయితే ఈ వీడియోలో అయితే నేను వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదండి, దాని ద్వారా మనం ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. అయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అయితే ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో అవుతూ వెళ్ళండి. ముందుగా వాట్సాప్ గవర్నెన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక హాయ్ అని సెండ్ చేయండి. హాయ్ అని సెండ్ చేశాక ఇక్కడ సేవ్ అని ఎంచుకోండి అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదా. తర్వాత సేవ్ అని ఎంచుకోండి అని చెప్పి చూపిస్తుంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, దయచేసి ఒక సేవ్ అని ఎంచుకోండి ఉంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. అందులో మనము ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఉన్నాయి కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి బస్ టికెట్ బుకింగ్, తర్వాత బస్ టికెట్ రద్దు ఉంది కదా, బస్ టికెట్ బుకింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నిర్ధారించండి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. నిర్ధారించండి అనే దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత బుక్ నో అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ కింద బుక్ నో, అదే దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అవుతుంది మనకి. అక్కడ మనం ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే మనం జర్నీ చేయాలనుకుంటున్నామో ఆ అడ్రస్ని, అంటే ఆ ఊరి నేమ్ని మీరు ఎంటర్ చేయండి. తర్వాత టూ ఉంది కదా, ఎక్కడికి మీరు జర్నీ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే గుంటూరు కదా, గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నానండి. సికింద్రాబాద్, గుంటూరు టు సికింద్రాబాద్ అనమాట. ఫ్రమ్ అడ్రస్ గుంటూరు, టు అడ్రస్ సికింద్రాబాద్. తర్వాత డేట్ ఆఫ్ జర్నీ, మీరు ఏ రోజైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ రోజైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే December 21 అని ఎంటర్ చేశానండి. తర్వాత సర్చ్ బస్సెస్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి ఆ రోజు అందుబాటులో ఉన్నటువంటి బస్సెస్ మొత్తం చూపిస్తుంది అనమాట. మొత్తం 19 బస్సెస్ అయితే మనకు చూపిస్తుంది. చూడండి పైకి స్క్రోల్ చేయండి. ఇంకా ఇవన్నీ కూడా గుంటూరు టు సికింద్రాబాద్ వెళ్ళే బస్సెస్ అనమాట, ఆ రోజు అవైలబుల్గా ఉన్నటువంటి బస్సెస్. ఇందులో మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ బస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 22 అని చెప్పేసి మనకి టైమింగ్స్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మనకి మిడ్ నైట్ టైమింగ్స్ అనమాట. అంటే 22 నుంచి 12 తీసేస్తే అంటే 10 o'clock ఉంటుంది, మనకి నైట్ 10 o'clock ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళిపోవచ్చు. GNT బేల్ చూడండి, అంటే 4198 బస్ నెంబర్ ఉంది కదా, ఆ బస్ నెంబర్కి టైమింగ్స్ ఏంటంటే మనకి మనం నైట్ 10 o'clock ఎక్కితే కనుక 5:30కి మనం సికింద్రాబాద్లో ఉంటాము. ఓకేనా. టైమింగ్స్ బాగా చెక్ చేసుకొని జాగ్రత్తగా బుక్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి టైం కింద 8 hours 10 minutes అని చెప్పేసి. సో అంత లాంగ్ జర్నీ కాకుండా మనం తక్కువ టైంలో మనం వెళ్ళిపోవడానికి ఆ బస్సెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చూద్దామండి ఏమేమి బస్సెస్ ఉన్నాయో అవైలబుల్గా. ఇక్కడ 6 hours 45 minutes అని చెప్పేసి ఉంది. బోర్డింగ్ పాయింట్ అంటే గుంటూరు, డ్రాపింగ్ పాయింట్ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం సికింద్రాబాద్లో. సో నేనైతే SR నగర్ హైదరాబాద్ అండి. సో నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి SR నగర్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరైతే ఎక్కడికి జర్నీ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సీట్ లేఅవుట్ ఉంది కదండి, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి లేడీస్ అవైలబుల్ బ్లాకెడ్ అండ్ సోల్డ్ అని చెప్పేసి. మనకి అవైలబుల్గా ఉన్న బర్త్స్ ఉన్నాయి కదండి, అందులో నేను L3ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే లోవర్ బర్త్ అనమాట. మనం వాల్వో బస్ కదా సెలెక్ట్ చేసుకుంది, అందులో మనకి అప్పర్ బర్త్ లోవర్ బర్త్ ఉంటుంది కదా, నేను లోవర్ బర్త్లో U3 సెలెక్ట్ చేసుకుంటున్నాను.
L3 మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ ప్యాసింజర్ ఇన్ఫో ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ముందు సీట్ సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత ఎంటర్ ప్యాసింజర్ ఇన్ఫో అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ జెండర్ అడుగుతుందండి. జెండర్ అలాగే నేమ్ అడుగుతుంది, నేమ్ ఏజ్ అడుగుతుందండి. అలాగే ఇక్కడ కన్సెషన్ టైప్ ఉంది కదా, జెండర్ దగ్గర మీ జెండర్ ఎంటర్ చేయండి, నేమ్ దగ్గర మీ నేమ్ ఎంటర్ చేయండి, ఏజ్ దగ్గర ఏజ్ ఎంత ఉందో అంత ఎంటర్ చేయండి. ఇక్కడ కన్సెషన్ టైప్ ఉంది కదండి, ఇక్కడ వచ్చేసి సీనియర్ సిటిజనా లేదా జనరల్ పబ్లిక్ అని అడుగుతుంది. సీనియర్ సిటిజన్ అయితే సీనియర్ సిటిజన్ ఎంటర్ చేయండి, లేదంటే జనరల్ పబ్లిక్ అయితే జనరల్ పబ్లిక్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. ఓకేనా, తర్వాత మనకి ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అడుగుతుందండి. ఓకేనా, ఈ రెండు మస్ట్గా ఎంటర్ చేయండి. ఓకేనా, ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి రెండు కూడా ఎంటర్ చేసి ప్రీవ్యూ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి చూడండి, సెలెక్ట్ చేసుకున్నాక ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట, మెసేజ్ వస్తుంది మనకి. బేసిక్ ఫేర్ వచ్చేసి మనకి ఎంత అండి, 686 రూపీస్ బస్ ఛార్జెస్ అన్నమాట. బస్ ఛార్జెస్తో పాటుగా టోల్ ఫీ ఒక ట్యాక్సెస్ అన్నీ యాడ్ అయిపోయి మనకి అంటే బేసిక్ ఫీ ఎంత అండి, మనకి బేసిక్ ఛార్జ్ ఎంత, బస్ ఛార్జ్ అంటే 686 రూపాయలు. అయితే ట్యాక్స్లు అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మనకి 774 రూపాయలు అయితే పడుతుంది వాల్వో బస్కి. ఓకేనా, యూపీఐ లేదా ఇతర యూపీఐ చెల్లింపు లేదా ఇతర పద్ధతులు ఉన్నాయి కదండి, మీరు యూపీఐ పేమెంట్ చేస్తే కనుక యూపీఐ పేమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇతర పద్ధతులు ఉన్నాయి కదండి, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ధృవీకరించడానికి దయచేసి చెల్లింపును చేయండి ఉంది కదా, ఇక్కడ పేనో అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది కదండి, పేనో మీద క్లిక్ చేయండి. ఒకవేళ యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, యూపీఐ పేమెంట్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మళ్ళీ మన గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బస్ టికెట్ అనేది చూపిస్తుంది అందులో. ఓకేనా, ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. లేదా నేనంటే ఇతర పద్ధతుల ద్వారా చేస్తున్నాను కాబట్టి నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి, అంటే అదర్ దాన్ యూపీఐ పేమెంట్ చేస్తారు కదండి, వాళ్ళు ఏం చేయాలంటే కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, యూపీఐ పేమెంట్ అనేది ఈజీగా ఉంటుంది, దాని ద్వారా మీరు పేమెంట్ చేసుకోండి. హోప్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి వస్తుంది కదా, సో బస్ టికెట్ కానివ్వండి లేకపోతే రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవడం కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. సో మనము అంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళడం అలా చేస్తూ ఉంటాం కదండి, అదేం అవసరం లేకుండా మనం ఇంట్లోనే కూర్చొని బస్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకే, సంక్రాంతి వస్తుంది కాబట్టి మనమందరం కూడా చాలా బిజీగా ఉంటాము. అలాగే మనం బస్ టికెట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ సెంటర్కి అని నెట్ సెంటర్కి అని తిరుగుతూ ఉంటాం కదండి, అదేమి ఇబ్బంది లేకుండా మీరు ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ గవర్నెన్స్ ఓపెన్ చేసి నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారము మీరు బస్ టికెట్ అనేది బుకింగ్ చేసుకోండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.